శివశంకర్ గారు, దానికి జూపుడు గారు రియాక్షన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గర వస్తారు. ఒక్క నిమిషం. జూపుడు గారు, మీరు పెద్ద విగ్రహం పెట్టామని చెప్తున్నారు. ఓకే, పెద్ద విగ్రహం పెట్టిన మాట నిజమే, కానీ జరుగుతున్న అన్యాయం గురించే మీ ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. ఏం చెప్తారు అది సమాధానం? అంటే శివశంకర్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ది ఇన్హరెంట్ ఆర్ విజిబుల్ మీనింగ్ ఫర్ ది సోషల్ జస్టిస్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ ది సోషల్ ఇంజనీరింగ్. మురళి గారు ఆ పదాన్ని వాడారంటే మురళి గారికి సోషల్ జస్టిస్కి సోషల్ ఇంజనీరింగ్కి తేడా తెలియక వాడు ఉండడని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ టెక్నికల్గా చూసినప్పుడు ఐ థింక్ ది అదర్ డెఫినేషన్ ఫర్ ది సోషల్ జస్టిస్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ ఇంజనీరింగ్. అయితే ఈ సోషల్ ఇంజనీరింగ్లో సోషల్ జస్టిస్లో అంటే మనం ఇప్పుడు విషయం సోషల్ ఇంజనీరింగ్ సోషల్ జస్టిస్ సార్ కాదు, మీరు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మీ ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్నటువంటి ప్రశ్న. విగ్రహం పెట్టారు కరెక్టే, సంతోషం, కానీ 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 అన్నదే ఇక్కడ వారు అడుగుతున్న ప్రశ్న. ఒకటి ఫండ్స్ డైవర్షన్, రెండోది దళితులకు సంబంధించిన పథకాలని ఆపివేయడం, వారికి సంబంధించిన ఎస్ఐన్ ల్యాండ్స్ ని అదే వారికి కేటాయించినటువంటి ల్యాండ్స్ ని అన్యాక్రాంతం చేయడం. సో ఐ హావ్ నోటెడ్ డౌన్. చెప్పండి. వేరే శివశంకర్ గారు లేవనెత్తిన ప్రశ్నలన్నీ నోట్ చేసుకున్నాను. దానిలో సోషల్ ఇంజనీరింగ్ అని మీరు ఎలా అంటారని మిమ్మల్ని అడిగాడు కాబట్టి దానికి సమాధానంగా నేను చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. మైక్ పైన చూడమ్మా. అయితే నాకు ఆ మైక్ ఇచ్చి వినపడుతుంది కదా, ఈ చెవిలో పెట్టేసి వినపడుతుంది కదా. గో హెడ్ సార్, వినపడుతుంది. అయితే దీనిలో ఈ సోషల్ జస్టిస్లో రాష్ట్రంలో ఎక్కడ అసలు ఫండ్స్ డైవర్ట్ అనేది నేను శివశంకర్ గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడ ఏ హెడ్ నుంచి ఏ హెడ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డైవర్ట్ అయిందో నాకు ఒకసారి మీరు చూపించగలిగితే నేను కూడా మీ ఆర్గ్యుమెంట్లోకి వస్తాను. జస్ట్ లైక్ దట్ ఫండ్ డైవర్ట్ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, సబ్ ప్లాన్ అనేది లేదు ఇప్పుడు. అసలు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంటే సెంట్రల్ గవర్నమెంట్లోనే దీన్ని మార్చేసుకొని ఓన్లీ కాంపోనెంట్ ఈజ్ దేర్. ఈ కాంపోనెంట్ని జస్ట్ లైక్ దట్ డైవర్ట్ చేసుకునే అవకాశం ఎక్కడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు 100% పేద వర్గాలకి పంచే క్రమంలో ఉంది, కానీ ఎక్కడ డైవర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇప్పుడు మా మీద ఉన్న నెపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు కానీ నెపం కానీ ఏంటంటే ఈయన ఉన్నవాళ్ళంతా తీసుకెళ్ళి పేదోళ్ళకి పెడుతున్నాడని. మీరేం మాట్లాడుతున్నారంటే పేదోళ్ళ ఫండ్ డైవర్ట్ అవుతుందని మాట్లాడుతున్నారు. ఇట్స్ కాంట్రడిక్టరీ ఈచ్ అండ్ ఎవరీ దిస్ థింగ్. కాబట్టి మీకు ల్యాండ్స్ విషయంలో అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ గత ప్రభుత్వాలన్నీ కూడా పట్టాలు వాళ్ళ దగ్గర లేకుండా ఓన్లీ భూమిని మాత్రమే చూయించి భూమి మీద వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా అలా చూయిస్తూ వెళ్ళిపోయారు ఎండమావుల్లాగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ భూమిని ఆ పట్టాలని తిరిగి మళ్ళా ఆ అసైన్కి ఆ లబ్ధిదారుడికి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనిని వీళ్ళు ఎట్లా అర్థం చేసుకొని చెప్తున్నారంటే ఇవన్నీ అన్యాయకాంతం అయిపోయాయని చెప్తున్నారు. ఎట్లా నేను దీన్ని మేము కౌంటర్ చేయాల్సి వస్తుంది. మేము చేసేదేమో మంచి కోసం, వీళ్ళు చెప్పేదేమో అబద్ధం, దాన్ని మళ్ళీ కౌంటర్ చేసుకోలేకపోతే మేము ఫెయిల్ అయినట్టుగా మళ్ళీ భావించడం. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగింది? 2,50,000 కోట్ల రూపాయలని ఎస్సీ సబ్ ప్లాన్ దారి మళ్ళుతోంది అనేటువంటి శివశంకర్ గారి ఆరోపణ మీరు చెప్తున్నమాట. అసలు ఎక్కడ దారి మళ్ళిందో ప్రూవ్ చేయమని అడుగుతున్నారు శివశంకర్ గారి దగ్గర. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, మీరు జస్ట్ లైక్ దట్ మాట్లాడుతున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ దారి శివశంకర్ గారి దగ్గర కాంక్రీట్ గా శివశంకర్ గారి దగ్గర కాంక్రీట్ గా ఇష్యూస్ ఉంటే వేరే ఇచ్చేస్తారు, దానికి మీరు సమాధానం చెప్తారు. కానీ శివశంకర్ గారికి అవకాశం ఉంది. శివశంకర్ గారు. మురళీకృష్ణ గారు, ప్రభాకర్ అన్నకి అన్నీ తెలుసు నాకు. ఎందుకంటే ఆయనకి తెలియదని నేను అనుకోను. ఆయనతో నాకు బాగా చాలా పరిచయాలు ఉన్నాయి గతంలో. ప్రముఖ సామాజికవాది, దళితవాది, అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన అలాగ మాట్లాడితే అసలు ఎక్కడ డైవర్ట్ కాలేదు అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మురళీకృష్ణ కాదు శివశంకర్ గారు, ఇక్కడ జూపుడు గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు మా మీద వేరే వర్గాల వాళ్ళకి ఏడుపు కూడా ఉంది, మా పార్టీ మీద వేరే వర్గాలకు ఏడుపు ఉంది, పట్టుకొచ్చి డబ్బులన్నీ పంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరేమో రివర్స్లో మమ్మల్ని తిడుతున్నారని జూపుడు గారిది ఒక ప్రశ్న. ఇప్పుడు డబ్బులు పంచిపెట్టడం కాదు కదా,
పరిపాలన అంటే. డబ్బులు పంచిపట్టడము, బటన్ నొక్కడమే పరిపాలన కాదు కదండి మురళీకృష్ణ గారు. సోషల్ జస్టిస్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే ఎకనామిక్ డెమోక్రసీ, ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ. అన్లెస్ దిస్ గవర్నమెంట్ అచీవ్స్ బోత్ ద థింగ్స్, దిస్ పొలిటికల్ డెమోక్రసీ ఈజ్ మిస్ఫిట్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ అని ఆయన గొప్పగా చెప్పారు. నేను ఇక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీకి మీరేం తీసుకున్నారు? గతంలో దళిత యువకులకి ఇన్నోవా కార్లు ఇచ్చేవారు. ఇన్నోవా కార్లో నా దగ్గర నేను ఒక దళిత కుర్రవాడిని మా గ్రామం కుర్రవాడికి ఇన్నోవా కారు ఇప్పిస్తే అద్భుతంగా సెటిల్ అయ్యాడు. ఆ స్కీమ్ని ఎత్తేసారు. అది కాదా డైవర్షన్ కాదా? ఈరోజు ఎవరికి కూడా ఆ స్కీమ్ అంతా ఎవరికి అందుబాటులో లేదు. ఇలాంటివి ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఈక్వల్ అండ్ నిలదొక్కునే కార్యక్రమాలు దళితులకు అనేక స్కీముల్ని మీరు తీసి పడేశారు. మేము చాలా చేస్తున్నాము, విగ్రహం పెట్టాము. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాదండి, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలాలు మీరు అమలు చేయండి రాజ్యాంగ ప్రకారము. అప్పుడే నిజమైన పరివర్తన వస్తుంది. చూపుడుగా సమాధానం చెప్పే ముందు భారతీయ జనతా పార్టీ నుంచి రఘురామ్ గారు కూడా ఉన్నారు. రఘురామ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. రఘురామ్ గారు, అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు సరే, అది కేవలం ఓట్ల కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే సమాజంలో ఒక సమతుల్యత తీసుకురావడం కోసం, లేక అందరినీ గౌరవిస్తున్నాం అనేటువంటి ఒక సందేశం పంపించడం కోసం చేస్తున్నారా? ఏ రకంగా చూస్తున్నారు ఈ పరిణామాలు మీరు? ఒకటి, శివశంకర్ గారి అభిప్రాయంతో నేను కూడా కొంత ఏకీభవిస్తాను. ఫండ్స్ డైవర్షన్ విషయంలో కానీ ఇది ఓవరాల్గా నాకు ఒకటి రాజకీయంగా మనం చూస్తే అండి, ఇప్పుడు అభివృద్ధి, ఒక వెనుకబడిన వర్గాల అభివృద్ధి కానీ దళితుల అభివృద్ధి కానీ జరగాలి అంటే కేవలము ఒక 4-5 మంత్రులు ఇచ్చేసి, 4-5 ఎమ్మెల్సీలు ఇచ్చేసి, 2-3 చైర్మన్షిప్లు ఇచ్చేస్తే రాదండి. తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఈవెన్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినా ఇప్పుడు ఓటు బ్యాంక్ అని చూస్తున్నారు కానీ వాళ్ళకి అత్యున్నతమైనటువంటి ఇప్పుడు పదవి ఇచ్చే పరిస్థితుల్లో లేరండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇన్నేళ్ళు పనిచేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎంతమంది దళితులు కానీ వెనుకబడిన వర్గాలు కానీ ఛానల్స్ పెట్టుకోగలిగారా, లేకపోతే హోటల్స్ కట్టగలిగారా, ఇండస్ట్రీస్ పెట్టగలిగారా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు. ఇప్పుడు ఇవాళ మేజర్ సమాజంలో ఎవరున్నారు మన మార్కెట్లో? ఇవాళ ఏ ఊరు తీసుకోండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు దళితులు ఎప్పుడు ఆర్థికంగా బలపడాలా, వెనుకబడిన వాళ్ళు ఎప్పుడు జనరలైజ్డ్ ఇష్యూస్ కాదు రఘురామ్ గారు. టు ది పాయింట్, ఈ రోజు ఏపీలో జరుగుతున్న కార్యక్రమం ఎస్సీ సప్లాన్ ఫండ్స్ లేదు. డబ్బులు కూడా మళ్లించి మరి ఈ రోజున ఎంపవర్ చేయడానికి డబ్బులు అందుకని ఇప్పుడు గారు ఆర్గ్యుమెంట్. నేనేం చెప్తానంటే the vision of Bharatiya Janata Party is different than these regional parties. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ విజన్ కన్నా కూడా భిన్నమైనటువంటి విజన్తో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే కనుక ఇవాళ ముద్రా లోన్కి ముంచి ఇవాళ బ్యాంక్స్ నుంచి ఇవాళ 50 లక్షల కోటి రూపాయల వరకు కూడా దళితులకి వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా సమాజంలో వాళ్ళు ఒక ఉన్నత వ్యాపారం చేసే విధంగా ప్రభుత్వం ఇవాళ బ్యాంకులతో సపోర్ట్ చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఉపయోగించుకుని వెనుకబడినటువంటి నిజంగా వెనుకబడిన వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానీ, దళితులు కానీ ముందుకు రావాలి, వాళ్ళు వ్యాపారస్తులు కావాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అంతేగాని ఓటు బ్యాంకుగా మేము చూడట్లేదు. కాబట్టే ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు మాకు. ఏమన్నా తెలుగుదేశం బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతాండి? ఓ అధ్యక్షుడు పాడేస్తాడు చిన్న దేశానికి, ఆయన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఆయనలో ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు? ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే. ఇక దళితులు ముఖ్యమంత్రి చేస్తాడా? కేసీఆర్ గారు చెప్పాడు చేస్తారని, మోసం చేయలేదండి సంచేత ఇది కావాలి. మేము ఇవాళ ఒక దళితుడిని రాష్ట్రపతి చేశాం, అదేవిధంగా ఒక ట్రైబల్ ఉమెన్ని రాష్ట్రపతి చేశాం, అంతకుముందు ముస్లింని రాష్ట్రపతి చేశాం. ఇది కదండి కావాల్సింది. ఇది మీ యొక్క స్థానాలు ఇవ్వగలుగుతారా? బీజేపీ ఇచ్చి చూపించాం, ఇస్తామని చెప్పట్లా. దొంగ వాగ్దానం బీజేపీ చేయదు. We will prove it. We have proven.